ఈరోజు మనం ఓటేయబోతున్నాం. మనము ఓటు ఎందుకు వేస్తున్నామండి? మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటేస్తున్నాం. అటువంటప్పుడు మనకు ఓటు అనే ఆయుధాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. టీడీపీకి వేస్తాం, వైఎస్ఆర్కి వేస్తాం, బీజేపీకి వేస్తాం, జనసేనకి వేస్తాం అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. కానీ ఒక్కటి ఆలోచించాలంటే మనం అభివృద్ధి అనేది ఎవరు చేస్తారు? మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎవరు తీసుకొస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఊరిలో ఒకరు ఉంటారు. ఊరికి ఒకరు పెద్ద వైఎస్ఆర్ అయితే వైఎస్ఆర్కి ఒకరు పెద్ద, టీడీపీకి అయితే టీడీపీకి ఒకరు పెద్ద, బీజేపీకి ఒకరు, జనసేనకు ఒకరు, అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కానీ ఊర్లో వాళ్ళు నాకు నచ్చలేదు కాబట్టి నేను టీడీపీకి వేయలేదు, ఊర్లో వాళ్ళు నాకు నచ్చలేదు కాబట్టి జనసేనకి వేయలేదు అని అలాంటివి అనుకోకుండా మనం ఆలోచించాలి. మనం ఓటు అనే ఆయుధాన్ని మనం వినియోగించుకోవాలి. కాబట్టి మనం ఎవరికి ఓటేయాలి అనేది మనం బాగా ఆలోచించుకోవాలి. ఫస్ట్ మెయిన్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా, మనకు సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి, ఎవరు భాగిస్తున్నారు, ఎవరి హయాంలో మనకు బాగా వస్తుంది అనేది మనం చూసుకొని వేయాలి. అలాగే కొంతమంది మేము టీడీపీనే, మేము వైఎస్ఆరే, మేము బీజేపీని, మేము జనసేనని అని ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ మీద ఉంటారు. ఏ పార్టీ అయినా సరే మనకు ఈ పార్టీ వాళ్ళు, సపోజ్ నేనే ఏదో ఒక కాంగ్రెస్ అనుకోండి, అదే కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఆ కాంగ్రెస్ పార్టీ నాకేం చేసింది, నాకేమొచ్చింది, నా రాష్ట్ర అభివృద్ధి ఎలా చేశారు అనేది నేను చూసుకుంటాను. కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చేసేవాళ్ళు, అందులోనూ సంక్షేమ పథకాలు ఎవరు ఎలా తీసుకొస్తున్నారు, ఎవరు బాగా తీసుకొస్తున్నారు అనేది బాగా గుర్తుపెట్టుకొని ఓటేయండి. మనకు ఓటు అనే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. వద్దండి, మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు వేయండి. వేస్తే బాలెట్లు పగిలిపోవాలి. ఓటేయండి. మీ ఓటుని మాత్రం ఒక్క ఓటైనా గెలిపేయండి. కాబట్టి ఖచ్చితంగా అయ్యో క్యూలో ఉంటున్నాము, ఓటు వేయకుంటే ఎలాగా, ఓటు వేస్తే ఏం లే మాకేంది అనేది మాత్రం మీరు అనుకోవద్దండి. ఖచ్చితంగా ఓటేయండి. ఓకేనా? బాయ్.